జరిగింది. విజయ్ కుమార్ అని చెప్పేసి 30 ఏళ్ల ఆయన. ఈయన లోన్ పెట్టుకున్నాడు బ్యాంక్‌లో ఓ రూ. 15,00,000కి. ఆళ్ళ స్వీట్ బిజినెస్ ఉంటది. దాన్ని ఎక్స్‌పాండ్ చేయడానికి ఒక 15,00,000 లోన్ పెట్టుకుంటే లోన్ రిజెక్ట్ చేశారు. మనోడికి కోపం వచ్చింది లోన్ రిజెక్ట్ చేశారని చెప్పేసి. సో, ఈళ్ళ ఫ్యామిలీ మొత్తం కలిసి ఒక 6గురున్నారు. వీళ్ళు 6గురు కలిసి ఒక 5, 6 నెలలు మొత్తం అన్నీ ఉంటాయి కదా! వెబ్ సిరీస్‌లు, సినిమాలు ఎలా దొంగతనాలు చేయాలి, మనీ హీస్ట్ ఇట్లాంటివన్నీ చూసారు. చూసిన తర్వాత ప్లాన్ ఏసారు. యాక్చువల్‌గా ఈ లోన్ అప్లై చేసిందొచ్చేసరికి ఆగస్ట్ 2023లో. తర్వాత వీళ్ళు మొత్తం అన్నీ చెక్ చేసుకొని, మొత్తం నిఘా ఏసేసి బ్యాంక్‌లో దొంగతనం ఎప్పుడు చేశారంటే, అక్టోబర్ 2024లో బ్యాంక్‌లో దొంగతనం చేశారు. అదే బ్యాంక్‌లో ఏదైతే బ్యాంక్ వీళ్ళకి లోన్ రిజెక్ట్ చేసిందో అదే బ్యాంక్‌లో వీళ్ళు బంగారం దగ్గర దగ్గర 17 కేజీల వరకు బంగారం అయితే వీళ్ళు దొంగతనం అయితే చేశారు. 13,00,00,000 వర్త్ ఉంటది దగ్గర దగ్గర. అంత బంగారం అయితే వీళ్ళు దొంగతనం చేశారు. అండ్ తర్వాత పోలీసులు వీళ్ళని ఇప్పుడు పట్టుకున్నారు. అక్టోబర్‌లో దొంగతనం చేసి ఇప్పుడు మార్చ్ 2025లో వీళ్ళు పట్టుకున్నారు. పట్టుకున్న తర్వాత వీళ్ళ దగ్గర 2 కేజీలు గోల్డ్ వీళ్ళు వాడుకున్నారు. 15 కేజీలు గోల్డ్ అయితే బావిలో పడేశారు. దాన్ని రికవర్ అయితే చేశారు. పట్టుకున్న తర్వాత అడిగితే వీళ్ళు ఇదే చెప్తున్నారు. ఎలా చేశారంటే మేము మనీ హీస్ట్ ఇవి చూసాము. మాకు అక్కడి నుంచి మేము చేసామని చెప్పేసి. సో, ఏదైతే ఈ వెబ్ సిరీస్‌లు, సినిమాలు 'లక్కీ భాస్కర్' సినిమాలో కూడా చాలామంది బ్యాంకులో గోల్డ్ మనం తాకట్టు పెడుతుంటాం కదా! దాన్ని తీసుకెళ్ళి బయట తాకట్టు పెట్టి ఆ డబ్బులు తీసుకెళ్ళి బెట్టింగులు పెట్టడం. ఇట్లా బ్యాంక్ ఎంప్లాయీస్ కూడా చేస్తా ఉన్నారు. సో, బ్యాంకుల్లో మనం ఇంట్లో ఉంటే దొంగలు ఎక్కువైపోతున్నారు అని చెప్పేసి బ్యాంకులో ఎళ్లి మనం భద్రంగా ఉంటే అని చెప్పి దానిలో పెడితే బ్యాంకుల్లో కూడా స్కాములు చేస్తా ఉన్నారు. ఇట్లా అయిపోయింది సొసైటీ. మనం ఏదైతే వెబ్ సిరీస్, సినిమాలు సమాజం మీద